అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతు సంక్షేమ ధ్యేయంగా ఈ బడ్జెట్లో అద్భుతమైన కేటాయింపులు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వ్యవసాయ శాఖ గతంలో భ్రష్టు పట్టించారు అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో. ఒకసారి గుర్తు చేసుకోవాలి, 5 ఏళ్ల పాలనలో అన్నపూర్ణ లాంటి మన రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు అధ్యక్ష. అన్నం పెట్టే రైతును ఆదుకోవాల్సింది పోయి గంజాయి సాగు, రవాణా అటువంటి కార్యక్రమాలకి రైతులు గిట్టుబాటు ధర లేక మళ్ళీ పరిస్థితి ఏర్పడ్డది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ అనుబంధ రంగాలకి సగటున 43,402 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఈవేళ మన ప్రభుత్వం ఏడాదికి 53,752.12 కోట్లు కేటాయించింది అధ్యక్ష. అంటే వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి అధ్యక్ష. ఈ బడ్జెటే నిదర్శనం. అలాగే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 5,411 కోట్లు అదనంగా ఇవాళ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. గతంలో రైతు భరోసా పేరుతో 15,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి 13,500కే రైతుకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ 13,500లో కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 7,500 అధ్యక్ష. అయితే ఈవేళ అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి 20,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం, ఇవాళ ఇప్పటికే 2 పర్యాయాలు రైతు అకౌంట్లో వేసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఇవాళ రైతాంగానికి ఆదుకునే ప్రభుత్వం అధ్యక్ష మన ప్రభుత్వం. అలాగే ధాన్యం సేకరణ తీసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం సేకరించి సకాలంలో రైతులు డబ్బులు ఇవ్వకుండా కొన్ని నెలల పాటు రైతులకు ఇవ్వకుండా వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,674.47 కోట్లు మళ్ళీ రైతుల తాలూకా బకాయిలు తీర్చాము అధ్యక్ష, పాత బకాయిలు. అది వాళ్ళు చేసిన నిర్వాహకం అధ్యక్ష. అంటే రైతుల పట్ల వాళ్ళకు ఉండే చిత్తశుద్ధి అధ్యక్ష. అదే ఇవాళ మన ప్రభుత్వం ఈ సీజన్ 16-17లో 25-26లో 51 లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరించాము అధ్యక్ష, లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. మరి 7,31,957 మంది రైతులు అకౌంట్లో ఇవాళ మనం ఇవాళ వాళ్ళ అకౌంట్లో సకాలంలో డబ్బులు రైతు ధాన్యానికి వేసాం అధ్యక్ష. అదేనే 4 గంటల్లో కొంత వేసిన ధాన్యం ఇచ్చిన 4 నుంచి 8 గంటల్లోనే సుమారు 55% మంది రైతులకి అకౌంట్లో వేసాం అధ్యక్ష. 38% మంది రైతులకి 24 గంటల్లో 8 నుంచి 24 గంటల్లో జమ చేశాం అధ్యక్ష. సుమారు 10,571,00,000 కోట్లు 10,571,00,000 కోట్లు రైతు అకౌంట్లో జమ చేశాం అధ్యక్ష. చిన్న విషయం కాదు అధ్యక్ష. దేశ చరిత్రలోనే రైతు ఏదైతే ధాన్యం ఇచ్చాడో ఆ ఇచ్చిన 4 నుంచి 8 గంటల్లో 8 నుంచి 24 గంటల్లో వాడి అకౌంట్లో 70 మంది
చిన్న విషయం కాదు అధ్యక్ష. అలాగే రైతుకి వ్యవసాయం పట్ల ఒక అవగాహన కల్పించాలని, రైతుకి వ్యవసాయం మీద అవగాహన కల్పించి వాడు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాలు సంపాదించడానికి ఇవాళ ప్రభుత్వం గ్రామ గ్రామానికి అధికారులు పంపించి ఏదైతే పొలం పిలుస్తుందనే కార్యక్రమం ద్వారా, పొలం బడి అనే కార్యక్రమం ద్వారా రైతుకి వ్యవసాయం పైన అవగాహన కల్పించడమే కాకుండా క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడకం పైన మరి రైతుల్లో చైతన్యపరిచి, అలాగే హార్టికల్చర్ పంటలపైన రైతులకు అవగాహన కల్పించి ఇవాళ వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి ఈ ప్రభుత్వం కృషి చేసిన విషయాన్ని కలిపి ఓసారి గమనించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే వ్యవసాయానికి సాగునీరు చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ మరి గౌరవ సభ్యులు చెప్పినట్టు వ్యవసాయానికి అదును పదును చాలా అవసరం అధ్యక్ష. అందువల్ల సాగునీరు రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ 14,276 కోట్లు ఇవాళ సాగునీరుకి కేటాయించి ప్రతి ఎకరానికి సాగునీరు అందించడానికి, ఒక పక్క ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ వ్యవసాయం పట్ల మన ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి అధ్యక్ష. గత పాలకులు ఏదైతే సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి కనీసం పూడికలు తీయక చివరి భూములకు నీళ్లు అందక చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ఏడాది మనం పూడికలు తీసి ప్రతి ఎకరానికి సాగునీరు చివరి భూమి వరకు అందించే విధంగా కృషి చేసిన విషయాన్ని కలిపి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. అలాగే ఇవాళ వ్యవసాయానికి కూలీల కొరత అధిగమించడానికి మనం 2014 నుంచి 19 వరకు యాంత్రీకరణకి అత్యధిక స్థాయిలో నిధులు కేటాయించాం అధ్యక్ష. కోత మిషన్లు ఇచ్చాం, నూర్పు మిషన్లు ఇచ్చాం, ఆయిల్ ఇంజిన్లు ఇచ్చాం, మరి డిప్పు పరికరాలు ఇచ్చాం. ఎంతో ప్రోత్సాహాన్ని వ్యవసాయానికి అందిస్తే గడిచిన పాలకులు ఈ యాంత్రీకరణని పట్టించుకోలేదు అధ్యక్ష. ఇవాళ 30 నుంచి 50 కోట్లు 5 సంవత్సరాల్లో ఈ యాంత్రీకరణ ఖర్చు పెట్టారంటే వాళ్ళ తాలూకు చిత్తశుద్ధి ఎంత ఉందో ఒకసారి దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. ఇవాళ అదే తీసుకుంటే ఇవాళ ఈ ఏడాది 140 కోట్లు యాంత్రీకరణకి ఇవాళ బడ్జెట్లో కేటాయించినారంటే మరి రైతుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉందో, రైతుల్ని వ్యవసాయాన్ని పరికరాలను అందించడానికి ఏ విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అలాగే ఇవాళ గతంలో వైసీపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ గురించి 7,500 కోట్లు ఇచ్చాం గొప్పలు చెప్పింది అధ్యక్ష. ఖర్చు పెట్టింది 800 కోట్లు లేదు అధ్యక్ష 5 సంవత్సరాలు ధరల స్థిరీకరణకి. అదే మన ప్రభుత్వం ఇవాళ ధరల స్థిరీకరణకి బడ్జెట్లో 300 కోట్లు గత బడ్జెట్లో పెట్టినప్పటికీ మరి ఏదైతే రైతులకి మరి మద్దతు ధర అందరంలో మామిడి రైతులు అవ్వచ్చు, లేకపోతే అరటి రైతులు అవ్వచ్చు, మిర్చి అవ్వచ్చు, పొగాకు అవ్వచ్చు, ఇటువంటి రైతులకి స్థలధీకరణ మద్దతు ధర అందలేదనే ఆలోచనతో 12,000 కోట్లు ఖర్చు పెట్టి 1,200 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం. అంటే రైతుల్ని ఆదుకోవాలి, వ్యవసాయం లాభసాటి చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూగా ఆలోచన అధ్యక్ష. అలాగే నా తాలూకు మనవి, ఇవాళ రాబోయే రోజుల్లో మన దగ్గరలోనే మొక్కజొన్న పంట ఇవాళ రైతుల చేతులకు వస్తుంది. మరి దానికి కలిపి ఇవాళ మనం మద్దతు ధర కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మరి రైతుకి మద్దతు ధర అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. అలాగే చెరుకు రైతులు ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక పక్క మద్దతు ధరకి చెరుకు ఫ్యాక్టరీలకు అందిస్తే మరి గిట్టుబాటు అవడం లేదు అధ్యక్ష. కారణం కూలీలు, అవతల ఎరువులు అన్నీ రేట్లు పెరిగిపోయాయి అధ్యక్ష. ఇవాళ చెరుకు పంట వలన చాలామందికి ఉపాధి దొరుకుతుంది అధ్యక్ష. అదే ఒక ఫ్యాక్టరీ మూతపడితే కొన్ని వేల మంది ఆ ఫ్యాక్టరీలు పనిచేసే వర్కర్స్ అవ్వచ్చు, కూలీలు అవ్వచ్చు,
ఈ వ్యవసాయం పైన ఆధారపడే కూలీలు అవ్వచ్చు, మరి ఉపాధి లేక ఈదులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మన పొరుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, కర్ణాటక, మద్రాస్, తమిళనాడుల ప్రభుత్వాలు ఏ విధంగా అయితే చెరుకు రైతులకి మద్దతు ధర కింద మరి 300, 400 ఇస్తుందో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి చెరుకు రైతులను ఆదుకునే విధంగా టన్నుకు ఒక 300 రూపాయలు అదనంగా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈవేళ మనం సేంద్రీయ వ్యవసాయాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈవేళ విచక్షణారహితంగా పురుగు మందులు, ఎరువులు వాడి భూసారాన్ని పాడు చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కలిపి హానికరమైన పరిస్థితుల్లో ఇవాళ భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్ ఒక దిక్చూసిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదైతే మరి మనం సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామో దాంట్లో భాగంగా